లో యావరేజ్ రెయిన్ఫాల్ 5 సెంటీమీటర్స్ వరకు ప్రతి మండల్లో కూడా పడింది. కానీ చూస్తే హయ్యెస్ట్ రెయిన్ఫాల్ 9 సెంటీమీటర్స్ పడిన మండలాలు కూడా ఉన్నాయి. అందులో ఆత్మకూరు, కొత్తపల్లి, అలాగే నందికొట్కూరు, జూపాడు బంగ్లా, వీటన్నింటిలో కూడా మోర్ దెన్ 9 సెంటీమీటర్స్ రెయిన్ పడింది. మనకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారు. ఈ హెవీ రెయిన్స్ ఇక్కడ మనకి పంట డ్యామేజ్ అయిందో వాటన్నింటినీ కూడా అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని ఎన్యూమరేట్ చేయాలి. 10వ తారీఖు వరకు కూడా మనకి ఇచ్చిన సమయం. 11వ తారీఖున మన లిస్టులన్నీ కూడా గ్రామ సచివాలయంలో సోషల్ ఆడిట్ గురించి మనం పబ్లికేషన్ ఇవ్వాలి. పబ్లికేషన్ ఇచ్చిన తర్వాత ఎవరికన్నా ఎటువంటి గ్రీవెన్సెస్ ఉన్నా కూడా వాళ్ళు స్వయంగా అక్కడ అగ్రికల్చరల్ అసిస్టెంట్కి లేదంటే నెక్స్ట్ లెవెల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఆర్ అగ్రికల్చర్ ఏడీ గారికి కూడా వాళ్ళ గ్రీవెన్స్ని ఎస్కలేట్ చేయొచ్చు. సో గ్రౌండ్ లెవెల్లో ఎన్యూమరేషన్ ఈరోజు మార్నింగ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. గ్రౌండ్ లెవెల్లో పంట నష్టం ఏ విధంగా ఉంది ఏంటి చూస్తే క్లియర్గా ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఉంటుందని ఈరోజు ఆత్మకూరు మండల్లో 2 గ్రామాలు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ సుమారు 4500 హెక్టార్స్లో మనకి మొక్కజొన్న వేశారు. ఎక్కువగా వాటర్ స్టాగ్నేట్ అయిపోవడం వల్ల ఏరేషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల కంకి కూడా ఫామ్ అవ్వలేదు. అలాగే శివభాష్యం ప్రాజెక్ట్ నుంచి అలాగే సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నుంచి హెవీ రెయిన్స్ 3 కూడా తోడయ్యి వాటర్ స్టాగ్నేషన్ చాలా రోజుల నుంచి పొలాల్లో ఉండిపోవడం వల్ల ఆ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. మనకు ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 33% పైన డ్యామేజ్ ఉన్న ప్రతి పంట పొలాన్ని కూడా మనం ఎన్యూమరేట్ చేస్తాం.